హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు అభిషేక్. మనం 47th ఎపిసోడ్‌లో ఉన్నామండి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం గవర్నమెంట్ ఆర్డర్ 36 చూసినాం కదా! జియో 36. అయితే ఆహ్, ఈరోజొచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి. ఇది వర్బాటిమ్ మన సిలబస్‌లో ఉందండి. సిలబస్‌లో ఉంది. సో, అందుకే ఇది చూద్దాము. అసలు దీని సర్కమ్‌స్టాన్సెస్ ఏముండే? అసలు ఎందుకు ఇది ఫార్మ్ చేయాల్సొచ్చింది? అదంతా మనకు తెలిసిందే కదా! ఎందుకు? ఆల్ పార్టీ అగ్రిమెంట్ అన్నారు, ఆల్ పార్టీ అకార్డ్ అన్నారు, తర్వాత జియో 36 అన్నారు. జియో 36 ఎక్కడ పోయిందో ఇంకా దేవుడికే తెలియాలి. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ కూడా కాలే. జియో 36 ఇంప్లిమెంట్ కాలేదు. ఆల్ పార్టీ అగ్రిమెంట్ అన్నారు. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. ఆ డెసిషన్ లో కూడా లాస్ట్ లో ఏమంటుండే, వి అన్ఈక్వోకల్లీ కండెమ్ ద స్లోగన్స్ ఫర్ సెపరేట్ తెలంగాణ స్టేట్ ఇవన్నీ చేసి పీపుల్ అందరూ ఒక డిస్సాటిస్ఫాక్షన్ తో ఉంటుండే. అంటే వీళ్ళు అదన్నారు ఇదన్నారు, సేఫ్ గార్డ్స్ అన్నారు, ఇదంతా ఏం ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాంతోపాటు తెలంగాణ రీజనల్ కమిటీకి పవర్స్ లేవు, పవర్స్ ఉన్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్లస్ ఫండ్సే ఉందండి. సర్ప్లస్ ఫండ్స్ ఎప్పుడు మీరు తెలంగాణకి ఈ సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, దానికి ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎన్నడూ కూడా సర్ప్లస్ ఫండ్సే లేవు తెలంగాణకి, అసలు ఎట్లా డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం అని అంటుండే గవర్నమెంట్. సో ఈ నెగ్లిజెంట్ యాటిట్యూడ్, సో ఈ తెలంగాణ పీపుల్ అందరు చూస్తుండ్రు, తెలంగాణ లీడర్స్ టిఆర్సీకి నెగ్లిజెంట్ యాటిట్యూడ్, తెలంగాణ రీజనల్ కమిటీని పట్టించుకోకపోవడం, తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ అన్నారు, అది అటే బాయ్. తర్వాత జియో 36 అన్నారు, అది ఇంప్లిమెంట్ చేయాలి కదా ఆల్ పార్టీ అగ్రిమెంట్. సో అది అటే పోయింది, అది ఎప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత ఇదన్నీ పోగా కోర్టుకి పోయి మన గ్రీవెన్స్ చెప్పుకుందామంటే కోర్ట్ జడ్జ్మెంట్స్ ఏముంటుండే, ముల్కీ రూల్స్ షుడ్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ అంటే, సుప్రీం కోర్ట్ ఏమో ముల్కీ రూల్స్ ఆర్ ఇన్వాలిడ్. ఇట్లా కోర్ట్ జడ్జ్మెంట్స్ ఇట్లా వరుసగా దెబ్బ తర్వాత దెబ్బ పడుతుంది. జనాలకు కూడా అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉండే, లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ తక్కువ వస్తుండే, కొంచెం ఎకనామీ కూడా బాగాలేదు. ఇవన్నీ రీజన్స్ తోని లీడర్స్ కానీ అక్కడ స్టూడెంట్స్ కానీ అక్కడ పబ్లిక్ కానీ ఏమనుకున్నారు అంటే, దే ఫెల్ట్ ద నెసెసిటీ ఆఫ్ ఎ కమిటీ, ఆఫ్ ఏ ఒక కమిటీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఉంటే ఏంటంటే మా గ్రీవెన్సెస్ దాన్ని ఒక మూమెంట్ తీసుకెళ్ళొచ్చు. తెలంగాణ హూ విల్ ఫైట్ ఫర్ తెలంగాణ పీపుల్స్ రైట్స్, పీపుల్ యొక్క రైట్స్ కానీ పీపుల్ యొక్క ఆ, ఏంటి ఇంజస్టిసెస్ ని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ మూమెంట్ గురించి, తెలంగాణ ఇక్కడ జరుగుతున్న ఇంజస్టిస్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి జరుగుతున్న ఇష్యూస్ కానీ వాళ్ళందరూ డిస్కస్ చేస్తారు. ఒక ప్లాట్ఫామ్ ఉంటే బెటరు, ఒక ప్లాట్ఫామ్ దే టుగెదర్ ఫైట్ ఫర్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఫామ్ చేయాలి ఎట్లా అని చెప్పి 18th ఫిబ్రవరి 1969 రోజు కొంతమంది లీడర్స్ కలిసిండ్రు. వాళ్ళు కలిసి ఒక మీటింగ్ లో ఏమనుకున్నారంటే, దే డిసైడెడ్ టు ఫార్మ్ ఎన్ ఆర్గనైజేషన్ కాల్డ్ పీపుల్స్ కన్వెన్షన్ అన్నమాట. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అనంతుల మదన్ మోహన్. ఆయన లాయర్ ఉంటుండే అనమాట, సిద్దిపేట్ లాయర్ ఉంటుండే. సో అండర్ హిజ్ లీడర్షిప్ హీ వాజ్ ద కన్వీనర్ ఫర్ ద కన్వెన్షన్ అనమాట. సో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ వాజ్ ఫార్మ్డ్. ఇప్పుడు 18th ఫిబ్రవరి 1969. ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టినా అంటే, మన పిఎన్ఆర్లో వచ్చేసి డేట్ ఏమో 28th ఫిబ్రవరి రోజు ఫామ్ అయిందని వచ్చింది, ఏది తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. మన వి ప్రకాష్లో వచ్చేసి థర్డ్ వీక్ ఆఫ్ జనవరి రోజు స్టార్ట్ అయింది తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని ఉంది. కానీ తెలుగు అకాడమీలో ఏముంది, 18th ఫిబ్రవరి రోజు దే కన్వీన్డ్ ఏ మీటింగ్ అండ్ దే ఇన్ ద మీటింగ్ దే డిసైడెడ్ టు స్టార్ట్ అండ్ ఆర్గనైజేషన్ అని ఉంది 18th ఫిబ్రవరి తెలంగాణ తెలుగు అకాడమీలో. అయితే మనం ఎప్పుడైనా కానీ తెలుగు అకాడమీయే కదా మెయిన్ సోర్స్, ఎందుకంటే గవర్నమెంట్ సోర్స్ కూడా అదే, ఒక స్టాండర్డ్ బుక్గా అదే వాడతారు. కాబట్టి తెలుగు అకాడమీలో ఏం చెప్పిండ్రో మనం ఆ డేట్ ఫాలో అయితే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీక్యూలో మనకి పలానా డేట్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వాజ్ ది తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఫార్మ్డ్ అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో 18th ఫిబ్రవరి ఉందనుకోండి, 18th ఫిబ్రవరి పెట్టండి ఎంసీక్యూలో నేను అనేది. అదే ఒకవేళ మనకి గ్రూప్ 1లో అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ ద ఫార్మ్, గ్రూప్ 1లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేసిస్ కదా మనకు తెలుసు కదా. అయితే డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి ఆర్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఇట్లా అడిగినప్పుడు
మనం బెటర్ టు అవాయిడ్ దిస్ డేట్. ఎందుకంటే మల్టిపుల్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ డేట్ కాకుండా జస్ట్ మనం ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇన్ ఎర్లీ 1969 దేర్ అరైజ్డ్ ఎ నీడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. హెన్స్ దేర్ వాజ్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్. There was an organization called తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ విచ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ఎర్లీ 1969. అట్లా స్టార్ట్ చేయాలి. ఇన్ ఎర్లీ 1969 అనుకుంటా స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈ డేట్ అవాయిడ్ చేస్తే బెటర్ కదా, ఎందుకంటే మల్టిపుల్ డేట్స్ ఉన్నాయి. అదే ఎంసీక్యూలో ఈ డేట్ ఒకవేళ మనకి ఆప్షన్స్లో ఉంటే ఖచ్చితంగా ఈ డేట్ పెట్టి రండి, ఎందుకంటే తెలుగు అకాడమీలో ఉంది కాబట్టి. క్లియర్ కదా? ఎంసీక్యూలో అడిగినప్పుడు ఈ డేట్ పెట్టాలి. ఒకవేళ మీరు ఏదైనా గ్రూప్ 1 అందులో అడిగినప్పుడు యూ స్టార్ట్ విత్, మనకేం కంపల్షన్ లేదు కదా ఈ డేట్ ఇవ్వడానికి. సో బెటర్ మనం అవాయిడ్ చేస్తాం. ఇన్ ఎర్లీ 1969 తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ వాస్ ఫార్మ్డ్ ఫర్ ఫైటింగ్ ఫర్ పీపుల్స్ రైట్స్, తెలంగాణ పీపుల్స్ రైట్స్, అండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ సెపరేట్ తెలంగాణ స్టేట్. ఇట్లా ఇట్ వాస్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అనంతుల మదన్ మోహన్. ఇట్లా సబ్సిక్వెంట్గా ఇట్లా పాయింట్స్ రాస్తే బెటర్. సో ఫైన్ కదా. ఇప్పుడు 18th February 1969 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ ఏదైనా రీసెర్చ్ పేపర్స్ తర్వాత ఒకవేళ ఫైండింగ్స్ వస్తాయి, ఏమైనా ఎస్సేస్ వస్తాయి స్టాండర్డ్ బుక్స్లో ఉంటే, ఒకవేళ మీరు ఏమైనా ఉంటే మీరు నాకు కింద కమెంట్ చేయండి, నేను ఇది అప్డేట్ చేస్తాను. కానీ అప్పటి వరకు అయితే మనం 18th February అనే రాస్తే బెటర్. తర్వాత ఏమైంది? ఫామ్ అయినాక, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఫామ్ అయినాక 3rd March రోజు స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఉండేది. స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ ఇంకా ఈ పీపుల్స్ కన్వెన్షన్ కలిసి ఒక బంద్ ప్రకటించింది అనమాట. బంద్ ప్రకటించింది ఎందుకు? గవర్నమెంట్ డిసైడెడ్ టు కండక్ట్ అసెంబ్లీ మీటింగ్స్ ఆన్ 3rd March. అయితే దీనికి అగెయిన్స్ట్ గా బోత్ కన్వెన్షన్ అండ్ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ దే డిక్లేర్డ్ తెలంగాణ బంద్ ఆన్ దట్ డే. ఎందుకంటే వీళ్ళు మా గ్రీవెన్సెస్ ఇంటలేరు, జియో 36 ఇవన్నీ కూడా ఏం ఇంప్లిమెంట్ చేయలేదు, సేఫ్ గార్డ్స్ కూడా ఎన్నడూ ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి దే డిక్లేర్డ్ బంద్ ఆన్ దట్ డే. ఇట్ వాస్ సక్సెస్ఫుల్ అనమాట. సబ్సిక్వెంట్ గా పీపుల్ ఇట్ స్టార్టెడ్ గెయినింగ్ పీపుల్స్ ట్రస్ట్ అనమాట. జనరల్ గా జనాలందరూ దేవర్ గెటింగ్ టు నో అబౌట్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. ఇట్లా స్లోగా దాని పాపులారిటీ కూడా పెరుగుతుంది. సో 8th, 9th March 1969 రోజు ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసిండ్రు. ఎక్కడ? ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ రెడ్డి హాస్టల్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సదాలక్ష్మి. ఈ పేరు గుర్తుపెట్టుకుంది, తర్వాత కూడా వస్తుంది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సదాలక్ష్మి. అండ్ అంటే సెవెరల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ అనమాట ఆ మీటింగ్. ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై ఓయూవిసి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ రవ్వాడ సత్యనారాయణ. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఈ పేరు అని. ఇట్ వాజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సదాలక్ష్మి అన్న కదా. సో ఫస్ట్ మీటింగ్ ఇట్లా ఆర్గనైజ్ చేసిండ్రు. ఎందుకు? ఎట్లా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి మూమెంట్ని, తెలంగాణ మూమెంట్ని, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్ని దాన్ని డిస్కస్ చేయడం కోసం మీటింగ్. తర్వాత 25th ఏదైతే ఈ మీటింగ్ అయిపోయిందో దాని తర్వాత 25th March 1969 వచ్చేసి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ వాస్ కన్వర్టెడ్ టు తెలంగాణ ప్రజా సమితి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రజా సమితికి వచ్చినాం. ఇంతకంటే ముందు ఏముంటుండే? దీనికంటే ముందు దీని పేరు తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఉండే. సో 25th March 1969 తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ వాస్ కన్వర్టెడ్ టు తెలంగాణ ప్రజా సమితి. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే ఫౌండింగ్ ప్రెసిడెంట్ అనంతుల మదన్ మోహన్, లాయర్, మన సిద్దిపేట. ప్రీవియస్ మన ఏదైతే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ కి లీడర్ ఉండేనో దీనికి కూడా మదన్ మోహనే ప్రెసిడెంట్ అనమాట. చీఫ్ సెక్రటరీ వచ్చేసి వెంకటరామిరెడ్డి, ట్రెజరర్ వచ్చి నగరి కృష్ణ. సో ఒక కమిటీ కూడా ఫామ్ చేసిండ్రు 25 people తోని. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్. అంటే కొన్ని బుక్స్ లో అడాక్ కమిటీ వాస్ ఫార్మ్డ్ విత్ 17 members అని అన్నారు, కానీ తెలుగు అకాడమీలో ఇది ఉంది కాబట్టి ఇదే ఫాలో అయిపోతాం. ఫైన్ కదా. అయితే ఇట్ వాస్ కన్వర్టెడ్ టు తెలంగాణ ప్రజా సమితి. ఎప్పుడు? డేట్ 25th March 1969. చాలా వరకు ఆన్లైన్లో వేరే సోర్సెస్లో కూడా నేను కొన్ని టెస్ట్ సిరీస్ కానీ క్వశ్చన్స్ చూసినప్పుడు హూ వాజ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి అంటే
మర్రి చెన్నారెడ్డి అని ఆప్షన్స్లో ఉంటుండే, కానీ అది కాదండి, అది తప్పు. ఫౌండింగ్ ప్రెసిడెంట్ అని అడిగినప్పుడు మదన్ మోహన్ అనే మనం మెన్షన్ చేయాలి. మదన్ మోహన్ టిక్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఆయనే ఉండే కదా ఫౌండింగ్ ప్రెసిడెంట్. తర్వాత సబ్సిక్వెంట్గా మే, అంటే టు బి ఎగ్జాక్ట్ 22nd మే రోజు మర్రి చెన్నారెడ్డి గారు ప్రెసిడెంట్ అయిండ్రు, కానీ అంతటి వరకు మదన్ మోహనే ఉంటుండే. అనంతుల మదన్ మోహన్ అని వాజ్ ద లాయర్ ఫ్రమ్ సిద్దిపేట్. హీ వాజ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి. ఫైన్ కదా. మర్రి చెన్నారెడ్డి కాదు ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చి మదన్ మోహన్, అనంతుల మదన్ మోహన్. సో క్లియర్ కదా. నెక్స్ట్, ఇది మనం ఫార్మేషన్ చూసినాం, అంటే దాని సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ తెలుసు కదా మనకి. సర్కమ్స్టెన్సెస్ ఏముండే? సర్కమ్స్టెన్సెస్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి సర్కమ్స్టెన్సెస్ ఏంటంటే, ఆల్ పార్టీ మీటింగ్ ఇంప్లిమెంటేషన్ కాకపోవడం, జియో 36 ఇంప్లిమెంట్ కాకపోవడం, తెలంగాణ రీజనల్ కమిటీని నెగ్లెక్ట్ చేయడం, దాంతోపాటు ఆల్ పార్టీ అగ్రిమెంట్లో డెసిషన్స్ కూడా కొన్ని ఇట్ డిడ్ నాట్ సాటిస్ఫై ద తెలంగాణ పీపుల్. ఇవన్నీ ఇవన్నీ ఆ సర్కమ్స్టెన్సెస్లో ఈ తెలంగాణ ప్రజా సమితి ఫార్మ్ అయిందని మనం మెన్షన్ చేయొచ్చు. సో దోస్ వర్ ద సర్కమ్స్టెన్సెస్. ఇనీషియల్గా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అని ఫామ్ అయింది. లేటర్ ఇట్ వాస్ కన్వర్టెడ్ టు తెలంగాణ ప్రజా సమితి ఇన్ 25th March 1969. అయితే ఆ, మనం కొంత రోల్ చూద్దాం తెలంగాణ ప్రజా సమితి. దాని రోల్ ఏం ప్లే చేసింది త్రూ అవుట్ ద కోర్స్ ఆఫ్ ద ఈవెంట్, కోర్స్ ఆఫ్ ద మూమెంట్. అయితే ఈ కోర్స్ ఆఫ్ ద మూమెంట్ మనం సబ్సిక్వెంట్గా కూడా వేరే ఎపిసోడ్స్లో నేను కంప్లీట్గా డిస్కస్ చేద్దాం మనము డీటెయిల్డ్గానే. కానీ ఇది కొంత రోల్, అసలు దాన్ని ఏం ప్లే చేసింది, ఏమేమి ఉండే, సబ్సిక్వెంట్గా ఏమైంది కొంత చూద్దాము. తర్వాత మనం డీటెయిల్గా ఎట్లాగో కోర్స్ ఆఫ్ ద మూమెంట్ అప్పుడు చూస్తాం. ఫైన్ కదండి. ఇక్కడ మనం ఏం మిస్ అయినా అందులో అయితే చూస్తాం. మీరు మిస్ అయిందని ఇందులో ఏం టెన్షన్ పడొద్దు. తెలంగాణ ప్రజాసమితికి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇందులో కవర్ అయిపోతుంది, కానీ సబ్సిక్వెంట్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్లో వాళ్ళ మర్జర్ కూడా అవుతుంది ఎప్పుడు 1971లో. అది కూడా మనం ఫర్దర్గా కోర్స్ ఆఫ్ మూమెంట్లోనే చూద్దాం. మేజర్ ఈవెంట్స్, పర్సనాలిటీస్, అది కూడా ఉంది టాపిక్. ఆ టాపిక్లో కూడా కొంత వస్తుంది. అయితే రోల్ వచ్చేసి, అంటే రోల్ అంటే బేసిక్గా అసలు ఏమైంది, తెలంగాణ ప్రజా సమితి ఫామ్ అయినాక ఏమైంది. ఇప్పుడు జేఏసీ అని ఉంటుండే అండి, ఎంప్లాయీస్ టీచర్స్ జేఏసీ ఉంటుండే, జాయింట్ యాక్షన్ కమిటీ. ఇట్ వాజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేఆర్ అమాస్. కేఆర్ అమాస్ తెలుసు కదా, టిఎన్జిఓ యూనియన్ ప్రెసిడెంట్ ఉంటుండే. హీ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ 1969 యాజిటేషన్. మనం ప్రీవియస్గా కూడా చూసినాం కేఆర్ అమాస్ రోల్. అయితే ఆయన డిసైడ్ అయింది ఏంటంటే, లెట్స్ వర్క్ టుగెదర్. స్టూడెంట్ యాక్షన్ కమిటీ, టీపీఎస్, ఇది తెలంగాణ ప్రజా సమితి, వీళ్ళందరూ కలిసి లెట్స్ వర్క్ టుగెదర్. అప్పుడు మనం తెలంగాణ సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ ఎంప్లాయీస్ ఇంజస్టిసెస్ కూడా, ఎంప్లాయీస్కి జరుగుతున్న మేజర్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ అయితే లైమ్ లైట్లోకి వస్తాయని చెప్పి దే ఆల్ డిసైడెడ్ టుగెదర్ దట్ విల్ వర్క్ టుగెదర్, అంటే తెలంగాణ మూమెంట్ కోసం. తర్వాత ఏమైంది సబ్సిక్వెంట్గా, టీపీఎస్ ఇనిషియల్గా ప్రెసిడెంట్ మదన్ మోహన్ అనుకున్నాం కదా, బట్ హీ వాజ్ రిప్లేస్డ్ బై మర్రి చెన్నారెడ్డి 22nd May 1969 రోజు. అసలు ఎందుకు అయిందంటే, ఇది మదన్ మోహన్ ఏదో జరిగిందని కాదు, బట్ హీ హ్యాడ్ నో పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అనమాట మదన్ మోహన్ గారికి. అండ్ హీ హ్యాడ్ లెస్ అండర్స్టాండింగ్ ఆన్ పొలిటికల్ మూమెంట్స్ కదా. అండ్ పొలిటికల్ మూమెంట్స్లో ఏంటి, యూ నీడ్ టు మొబిలైజ్ ఫండ్స్, యూ నీడ్ టు మొబిలైజ్ పీపుల్. కాబట్టి ఒక పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే బెటర్ అని చెప్పి దే హ్యావ్ డిసైడెడ్ దట్. అండ్ దే రిప్లేస్డ్ మదన్ మోహన్ విత్ మర్రి చెన్నారెడ్డి, ఎంసీఆర్ అంటే మర్రి చెన్నారెడ్డి. అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఇన్ 22nd May 1969. అయితే ఓకే ఫైన్ కదా. సబ్సిక్వెంట్ ఆయన రిప్లేస్ చేసినాక యాజిటేషన్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ యాజిటేషన్ జరిగింది. అంటే ప్రొసెషన్స్, హర్తాల్స్, బంద్స్, మాస్ సత్యాగ్రహాస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టిండు. నెమ్మదిగా మూమెంట్ కూడా ఇంటెన్సిఫై అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, పోలీస్ ఫైరింగ్ కూడా జరిగింది, అంటే లాఠీ చార్జ్ చేయడం. గవర్నమెంట్ కూడా అదే విధంగా ఇంటెన్స్గా రెస్పాండ్ అవుతుంది. వాళ్ళు ప్రొసెషన్స్, హర్తాల్స్ తీస్తుంటే గవర్నమెంట్ ఏమో లాఠీ చార్జ్ చేయడం, ఇట్లా పోలీస్ ఫైరింగ్ చేయడం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ట్విన్ సిటీస్లో ఇట్లా జమాయి ఉస్మానియా రైల్వే స్టేషన్ దగ్గర పోలీస్ ఫైరింగ్ జరిగితే దగ్గర దగ్గర ఒక మోర్ దెన్ 10 people అనుకుంటా స్టూడెంట్స్ వర్ కిల్డ్ అనమాట. సో ఇట్లా
ఇంటెన్స్ అవుతూ వస్తుంది యాజిటేషన్. ఫైన్ కదా, మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఈ రిప్లేస్ చేసినాక ప్రెసిడెంట్ని మదన్ మోహన్ నుంచి ఈ వాజ్ రిప్లేస్డ్ బై మర్రి చెన్నారెడ్డి. యాజిటేషన్ ఇంటెన్స్ అవుతూ వస్తుంది, ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ యాజిటేషన్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ స్లోలీ ఇది వైలెన్స్ కూడా పెరుగుతుంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అంతే ఇంటెన్స్ వాళ్ళు కౌంటర్ కూడా చేస్తున్నారు కాబట్టి. అండ్ లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ జరుగుతుంది ఇంపార్టెంట్ టౌన్స్లో. ఏది హైదరాబాద్, సికింద్రాబాద్ ఇట్లే కాకుండా వేరే వేరే ఇంపార్టెంట్ టౌన్స్ ఉంటాయి కదా, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, ఇట్లా ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ అవుతుంది. 1969 తెలంగాణ యాజిటేషన్ అది ఫౌండేషన్గా పీపుల్ కానీ, స్టూడెంట్స్, మెయిన్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, తర్వాత పీపుల్ కూడా, తెలంగాణ పీపుల్ కూడా దేవర్ సపోర్టింగ్ దెమ్ అనమాట. సో అది ఆ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అట్లా జరుగుతున్నాయి తెలంగాణ ప్రజా సమితి ఫామ్ అయినప్పటి నుంచి. అంటే మొత్తం వీళ్ళు చేసిందని కాదు, వీళ్ళ రోల్ వల్లనే జరిగిందని కాదు, ఇట్ వాజ్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. కానీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయినప్పటి నుంచి ది యాజిటేషన్ బికేమ్ మోర్ ఇంటెన్స్ అనమాట. అండ్ దేర్ వాజ్ వైడ్ స్ప్రెడ్ సపోర్ట్ అనమాట. అండ్ ఇట్ డ్రూ నేషనల్ అటెన్షన్ యాజ్ వెల్. అంటే నేషనల్ పొలిటికల్ పార్టీస్ కానీ, లీడర్స్ కానీ, దేవర్ టాకింగ్ అబౌట్ తెలంగాణ ఇష్యూ, తెలంగాణ ఒక ఫామ్ చేయాలని చెప్పి. పొలిటికల్ పార్టీస్ అంటే మనం తర్వాత కోర్స్ ఆఫ్ ఈవెంట్లో కూడా చూస్తాం, స్వతంత్ర పార్టీ అని, రిపబ్లికన్ పార్టీ అని, దే స్టార్టెడ్ గివింగ్ సపోర్ట్ టు తెలంగాణ. అండ్ లీడర్స్ అంటే ఆంధ్ర లీడర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జి రంగా అని, కొరపటి పట్టాభిరామయ్య అని, వీళ్ళు కూడా ఆంధ్ర లీడర్స్ కూడా కొంతమంది దే యూస్ టు సపోర్ట్ తెలంగాణ యాజిటేషన్ అనమాట. సబ్సిక్వెంట్గా ఇట్లా ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అయింది బాగా యాజిటేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ సదాలక్ష్మి అని ఒకరు ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, షీ లెడ్ ద మీటింగ్ ఆన్ 8th and 9th ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ రెడ్డి హాస్టల్ ఉండే కదా. అయితే లేటర్ షీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టీపీఎస్ కూడా. ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి గారు లేరో అప్పుడు షీ యాక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ అండ్ షీ లెడ్ ద మూవ్మెంట్ యాజ్ వెల్. సో ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఉంటాయి. సో అదండి. తర్వాత ఆ మర్జర్ ఏదైతే తెలంగాణ ప్రజా సమితి మర్జర్ విత్ కాంగ్రెస్ ఉందో అదంతా మనం కోర్స్ ఆఫ్ ఈవెంట్స్లో సబ్సిక్వెంట్గా చూద్దాం. అంటే కొంత ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ మినిస్టర్ టు రిజైన్ కొండా లక్ష్మణ్ బాపూజీ, ఇట్లాంటివన్నీ మనం మేజర్ ఈవెంట్స్ పర్సనాలిటీస్లో కూడా చూస్తాం. సో అదండి తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితికి సంబంధించి ఇది ఎపిసోడ్. అంటే ఇంతటితోనే అయిపోలే తెలంగాణ ప్రజా సమితి, దాని రోలు, కొంత ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసింది, అదంతా కూడా ఉంది. అది మనం సబ్సిక్వెంట్గా చూద్దాం ఎపిసోడ్స్లో. ఇదైతే మేజర్గా నేను ఫోకస్ చేసింది వాళ్ళ హౌ దే ఫార్మ్డ్, ఇన్ విచ్ సర్కమ్స్టెన్సెస్ వాజ్ ద తెలంగాణ ప్రజా సమితి ఫార్మ్డ్. ఫైన్ కదండి. ఏమన్నా మీకు కన్ఫ్యూజన్ అట్లేం లేదనుకుంటున్నా. కానీ ఒకవేళ క్వశ్చన్స్, డౌట్స్, ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ టుమారో.